హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈవేళ పరమాన్నం చేసుకుంటున్నాను. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఇవి. ముందుగా కడిగి ఉంచుకున్న రైస్ అండి, ఇలాచి, బెల్లం తురుగు, కాజు, నెయ్యి, 1/2 లీటర్ పాలు, ఆవు పాలండి, బాగుంటాయని ఆవు పాలు తీసుకున్నాను నేనైతే. చూడండి, ముందుగా అయితే స్టవ్ వెలిగించుకోవాలండి. పాలు గిన్నె పెట్టుకొని పెట్టుకున్న తర్వాత మనము ముందుగా కడిగి ఉంచుకున్న రైస్ని అయితే ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇదైతే మినిమం ఒక 10 మినిట్స్ అయినా ఉడికించుకోవాలండి. పరమాన్నం ఉడుకుతుంది, మధ్య మధ్య ఇలా కలుపుకోవాలి. ఉడుకుతుంది కదండి పరమాన్నం. ఇలా ఉడికేటప్పుడు మనం ముందుగా దంచి ఉంచుకుని ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, పరమాన్నం అయితే ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం కిందకి దించుకొని స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా బెల్లం తురుము చేసుకున్నాం కదండి, అది ఇందులో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని దీన్ని ఇలాగా కలుపుకొని మనమైతే మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఒక సైడ్కి పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని మనమైతే నెయ్యిని వేడి చేసుకొని కాజు ఇందులో వేసుకొని వేయించుకోవాలండి. లైట్గా వేయించుకుంటే బాగుంటాయి. నెయ్యిలో ఇలా కాజులు వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకోవాలి కాజు. స్టవ్ బంద్ చేసి చూడండి, మనం బెల్లం వేసుకున్నాం కదా, ఎంత మంచిగా బాగా కలిసింది పరమాన్నం. బెల్లం అంత నీట్గా కలిసింది చూడండి. ఇప్పుడైతే మనం ముందుగా వేయించుకున్నాం కదా, ఆ కాజుని కూడా ఇందులో వేసుకోవాలండి. చూడండి, పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. మనం ఉడికేటప్పుడు కూడా బెల్లం వేసుకోవచ్చండి, కానీ ఇలా దించేసిన తర్వాత బెల్లం వేసుకొని చేస్తే బాగుంటుందండి, టేస్టీగా ఉంటుందని నేను ఇలా ట్రై చేశాను. ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి ఈ సింపుల్ ప్రాసెస్ని. చూడండి ఫ్రెండ్స్, పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.